ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి 0 to π/2 x square sin x dx, x square sin x dx. ఓకేనా? సొల్యూషన్ 0 to π/2 x square sin x dx ఈజ్ ఈక్వల్ టు బై పార్ట్స్ యూజ్ చేయండి. బై పార్ట్స్ చూస్తే అల్జీబ్రిక్ ఫస్ట్, ఇది సెకండ్. అల్జీబ్రిక్ ఫస్ట్ ఫంక్షన్, ట్రిగనోమెట్రిక్ సెకండ్ ఫంక్షన్ కాబట్టి అల్జీబ్రిక్ ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే మైనస్ సైన్ ఎక్స్, లేదంటే ఒకసారి రాసుకుని ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx మొత్తానికి dx బై పార్ట్స్ ఫార్ములా అంటే ఇది ఎక్స్ స్క్వేర్. ఇంటిగ్రల్ sin x ఎంత అవుతుంది? మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ దీనికి లిమిట్స్ అప్లై చేసండి 0 to π/2. ఇది ఇంటిగ్రేట్ అయిపోయింది కాబట్టి మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ 2x, దీనికి మళ్ళీ మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ బయటికి తీసుకొచ్చండి కాస్ ఎక్స్ dx. ఇది 0 to π/2. ఇదేమవుతుంది? అప్పర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాదు, మైనస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఇది π²/4. π/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? π²/4. అండ్ ఇక్కడ కాస్ π/2 అంతా 0 అవుతుంది కాబట్టి ఇంటూ 0, ఇది మొత్తం 0 అయిపోతుంది. మైనస్ ఇదేమవుతుంది? 0 అప్లై చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది, ఇది కూడా మొత్తం 0, ఇది టోటల్గా మొత్తం 0. ప్లస్ ఇది 2 కాన్స్టెంట్ కాబట్టి 2 బయట తీసుకొచ్చండి 0 to π/2 x cos x dx. ఇది మొత్తం 0 అయిపోయింది, మొత్తం దాన్ని పక్క పెట్టేసండి. ఇదేమవుతుంది? 2 times ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రేట్ చేసేసండి. ఫస్ట్ ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్, మళ్ళీ అల్జిబ్రిక్ ట్రిగనోమెట్రిక్ సెకండ్ ఫంక్షన్ కాబట్టి ఇది డైరెక్ట్గా చేసేయండి. ఇది ఏం చేస్తారు? ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ కాస్కి ఇంటిగ్రేషన్ అంత సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ 1 అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అవుతుంది, సైన్ ఎక్స్ డిఎక్స్ 0 to π/2. ఇది 0 to π/2. 2 times ఆఫ్ ఎక్స్ బదులుగా మనం అప్పర్ లిమిట్ π/2 పెడదాం. అలాగే సైన్ π/2 ఎంత అవుతుంది? 1 అవుతుంది. మైనస్ లోవర్ లిమిట్ పెడితే మొత్తం 0 అయిపోతుంది, ఇది 0. ఇక్కడ ఇది క్లియర్, ఇది మైనస్ ఈ 2 రెండింటికి కూడా సంబంధించింది. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అంతా మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ కాస్ ఎక్స్ 0 to π/2. ఇదేమవుతుంది? 2 into π/2 ప్లస్ దీని లిమిట్ అప్లై అయితే కాస్ 90 0 మైనస్ కాస్ 0 1 0 పెడితే కాస్ 0 1 కాబట్టి కాస్ 0 మైనస్ 1. ఇదేమవుతుంది? 2 into π/2 మైనస్ 1, అంతేగా π/2 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 2 into π/2 ఎంత అవుతుంది? π minus 2 1 jar 2, π minus 2 is the answer. ఇది క్వశ్చన్ నెంబర్ 4. దాంట్లో
5th, 6th, 7th కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అవన్నీ. తర్వాత నెక్స్ట్ వచ్చి ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ లిమిట్స్. చెప్పాను కదా, లిమిట్ యాజ్ ఎ లిమిట్ ఆఫ్ సమ్లో మనం చెప్పుకున్నది సెకండ్ టైప్. సిరీస్ ఇస్తాడు, దాన్ని ఇంటిగ్రల్లో కన్వర్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ ఆ టైప్ ఆఫ్ మొత్తం ప్రాబ్లమ్స్ అనేవి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ లిమిట్స్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ లిమిట్స్. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ లిమిట్స్. దాంట్లో 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ ఇంపార్టెంట్, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్ అండ్ 11th క్వశ్చన్ ఇప్పుడు చేద్దాం. 11th క్వశ్చన్ ఏంటి? లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n i క్యూబ్ బై i పవర్ 4 ప్లస్ n పవర్ 4. ఓకేనా? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఆల్రెడీ చెప్పాను ఇందాక, ఎగ్జాంపుల్ సమ్లో కూడా డిస్కస్ చేసాం మనం. పదే చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వన్ మోర్ టైం. 0 to 1 fx dxని లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/n సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n f ఆఫ్ i/n ఇలా రాసుకోవచ్చు. ఇది మన సిరీస్ ఇచ్చినప్పుడు ఈ సిరీస్ని మనం ఏం చేయాలి? సిగ్మా ఫామ్లోకి ఇలాగ ఈ సిగ్మా ఫామ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇంటిగ్రల్లో కన్వర్ట్ చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. మనకి ఆ స్ట్రెయిన్ కూడా లేకుండా ఏం చేశాడు? డైరెక్ట్గా సిగ్మా ఫామ్లో ఇచ్చేసాడు. యాక్చువల్గా సిరీస్లో ఇస్తాడు, సిరీస్ ఇచ్చాడండి. ఆ సమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేద్దాం మనం. సిరీస్ ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని సిగ్మా ఫామ్లో కన్వర్ట్ చేసుకొని సిగ్మా ఫామ్ నుంచి మనం ఈ విధంగా ఈ సిగ్మా నుంచి మళ్ళీ ఇంటిగ్రల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఏం చేస్తాం? రిప్లేస్ చేస్తాం కదా, 1/n అని ఎక్స్తోను, సిగ్మాని ఇంటిగ్రల్తోను, 1/n అని డిఎక్స్తోను ఇంటిగ్రేట్ మనం రీప్లేస్ చేసి ఇంటిగ్రల్లోకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకేనా? ఇది చాలా సో మెనీ టైమ్స్ నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ సిగ్మా ఫామ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? f ఆఫ్ i/n ఫామ్లోకి తీసుకురావాలి అండ్ ఒక n/n ఫామ్ కూడా ఒక బయటికి రావాలి. 1/n ఒకటి బయటికి రావాలి. ఈ ఫంక్షన్ మొత్తం ఏదైతే ఉందో అది i/n ఫామ్లోకి రావాలి. అలాగ తీసుకురావాలి మనం మ్యానిపులేట్ చేసి. ఓకేనా? అలా తీసుకురావడానికి మనం ఏం చేద్దాం? లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n i క్యూబ్ బై i పవర్ 4 బై n పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ చూడండి, డినామినేటర్లో నేను ఏం చేస్తున్నాం? n పవర్ 4ని బయటికి తీసుకొచ్చేస్తున్నాం. i క్యూబ్ బై n పవర్ 4 బయటకు వచ్చేస్తే ఏమవుతుంది? ఇది i పవర్ 4 బై n పవర్ 4 ప్లస్ n పవర్ 4 బై n పవర్ 4 ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా. ఒకసారి వేసుకోండి లేదంటే. ఓకేనా? ఇది ఏమవుతుంది? లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ i ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఓకేనా? ఇది మనకి ఏం కావాలి? 1/n ఒకటి బయట కావాలి మనకి. కాబట్టి ఒక 1/n అని n పవర్ 4లో ఒక 1/n తీసుకొచ్చేసాం అనుకోండి. 1/n బయటకు వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? ఇది క్యూబ్ ఉంది. ఇంకా క్యూబ్ని మనం ఎలా రాయొచ్చు? n క్యూబ్ ఉంది కదా, i క్యూబ్ బై n క్యూబ్ ఇంటూ దీని ఎలా రాయొచ్చు? i/n హోల్ పవర్ 4 i/n హోల్ పవర్ 4 i/n కదా, a to the power m బై a to the power of n, a to the power of m బై b to the power of m అనుకోండి. a బై b to the power of m కింద రాయొచ్చు కదా. పవర్ని ఒకటే పవర్లో రాసాం. అలాగే n/4 m పవర్ 4 బై n పవర్ 4 ఎంత? 1. ఓకేనా? దీన్ని ఎలా రాయొచ్చు? అర్థమైందా? జాగ్రత్తగా ఈ ఫార్మేట్లో తీసుకొస్తున్నాం. ఎందుకని? 1/n అనేది dxలోకి రీప్లేస్ చేయడానికి, ఈ ఫంక్షన్ మొత్తాన్ని i/n ఫామ్లోకి రీప్లేస్ చేయడానికి మనం తీసుకొస్తున్నాం. ఓకేనా? సో ఇదేమవుతుంది? ఇది
లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ n. దీన్ని ఈ పక్కన రాద్దాం మీకంటే కన్వీనియంట్గా ఉండడానికి. ఇదేం రాయొచ్చు, I/n హోల్ క్యూబ్ కింద రాయొచ్చు కదా, I/n హోల్ క్యూబ్. I/n క్యూబ్ని I/n హోల్ క్యూబ్ కింద రాయొచ్చు కదా, I/n హోల్ క్యూబ్ బై ఇదేమవుతుంది, ఇది I/n హోల్ పవర్ 4 + 1 ఈ విధంగా రాయొచ్చు. ఇప్పుడు మొత్తం మనకి ఇలా రాసి ఇక్కడ 1/n ఒకటి ఉంది కదా, 1/n అని ఇక్కడ రాయొచ్చు. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఫార్మాట్లోకి ఇది వచ్చేసింది. ఈ ఫార్మాట్ ఏదైతే కావాలనుకున్నా ఫార్మాట్లోకి వచ్చేసింది మనకి. ఓకేనా, ఈ ఫంక్షన్ మొత్తం I/n ఫామ్లో ఉంది, అండ్ సిగ్మా I/n ఉంది, లిమిట్ ఎండింగ్ టు ఇన్ఫినిటీ ఉంది, అండ్ 1/n కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాం, ఇప్పుడు మనం ఈ 1/nని dx కింద రాసుకోవచ్చు, ఈ సిగ్మా ఉంది కదా దాన్ని ఇంటిగ్రల్ కింద రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, లిమిట్స్ కావాలంటే ఈ సిగ్మా యొక్క లిమిట్స్ని ఎంతో డివిజన్ చేస్తాం, ఎంతో డివిజన్ చేసి లిమిట్ అప్లై చేస్తాం. 1/nతో డివిజన్ చేస్తాం, 1/n లిమిట్ ఎండింగ్ టు ఇన్ఫినిటీ ఏమవుతుంది 0 అయిపోతుంది. జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇది I=1ని మనం ఎంతో డివిజన్ చేసాం, లిమిట్ n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే 1/n ఏమవుతుంది, ఇప్పుడు 0 అవుతుంది. సో 0, nని ఎంతో డివిజన్ చేస్తే 1. సో మళ్ళీ I/n అంటే దేంతో రిప్లేస్ చేయాలి, xతో. సో ఇదేమవుతుంది x³ బై ఇదేమవుతుంది x⁴ + 1, అండ్ 1/n అంటే దేంతో రిప్లేస్ చేయాలని చెప్పాను, dxతో, dx. ఇప్పుడు చూడండి మొత్తం ఇది ఇంటిగ్రల్ ఫామ్లోకి వచ్చేసింది. ఇది ఈ ఇంటిగ్రల్ ఫామ్ ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయడం చాలా చాలా ఈజీ కదా. పుట్ x⁴ = t పెట్టామనుకోండి, 4x³ dx = dt అవుతుంది. అంటే x³ dx = dt/4 అవుతుంది. టీలో కన్వర్ట్ చేయాలి కదా, x = 0 అయితే t = ఎంత అవుతుంది, 0/4 0. x = 1 అయితే t = 1/4 1 అవుతుంది. అంతేనా. సో లిమిట్స్ ఏం చేంజ్ అవ్వలేదు. దీన్ని ఎలా రాయొచ్చు, 0 to 1. x dx ఎంత అవుతుంది, x³ dx ఎంత అవుతుంది, dt/4. 1/4 కాన్స్టెంట్ కాబట్టి 1/4 dt/2. x⁴ t అనుకున్నాం కాబట్టి ఇదేమవుతుంది t+1 dt. అవుతుందా. ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి డైరెక్ట్గా మనం లీనియర్ కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం ఎలా రాయొచ్చు, 1/4 log mod t+1 కింద రాయొచ్చు. అండ్ లిమిట్స్ 0 to 1. ఇదేమవుతుంది 1/4 log 1 అప్లై చేస్తే లాగ్ t బదులుగా 1 అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1 + 1 అవుతుంది 2 అవుతుంది, log 2 మైనస్ ఇది 0 అప్లై చేస్తే 0 + 1 1 అవుతుంది, log 1 అంతా 0 కాబట్టి 0. ఇదేమవుతుంది 1/4 log 2 is the answer. 1/4 log 2 is the answer. 1/4 log 2. ఇది 11th క్వశ్చన్. ఇది